నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో ఇటీవల జరిగిన ఘటనపై హన్మకొండ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్లో ఆందోళన నిర్వహించారు రజక కులస్తులు. 2 నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల దురంకారులను వెంటనే అరెస్ట్ చేసి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని ధర్నా చేపట్టారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు విజయ్, మండల నాయకులు సాంబయ్య, కొడపాక రవీందర్ పలువురు పాల్గొన్నారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో సిఐ నవీన్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అతివేగం అనర్థాలకు దారితీస్తుందని, వాహనదారులు హెల్మెట్ ధరించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఎస్ఐలు మధు, దిలీప్ పాల్గొన్నారు. కమలాపూర్లోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ అనిత ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీనివాస్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు భట్టి పద్ధతిలో కాకుండా విషయ పరిజ్ఞానంతో చదువుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను అధిరోహించేలా చదువుపై ఏకాగ్రత చూపాలన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామ రైతు వేదికలో 11 గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా డిఎల్పిఓలు గంగాభవాని, రవిబాబు, ఎంపీడీఓ బాబు, పంచాయతీ అధికారి చేతన్ రెడ్డి, పీఓటీలు రవీందర్, లక్ష్మణ్, తిరుపతి, రాజు హాజరై వార్డు సభ్యులకు పలు అంశాలపై శిక్షణ అందించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు కమలాపూర్ పోలీసులు. కమలాపూర్ సిఐ నవీన్ ఆధ్వర్యంలో ఎస్ఐ దిలీప్ గత 2 రోజులుగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్, డోర్స్ అండ్ సామల్. ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా వద్ద కలవు. అన్ని రకాల ఇంటీరియర్, ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును. బాలాజీ ఎంటర్ప్రైజ్, సామల్ అండ్ టింబర్ డిపోట్, ఎర్రగట్టుగుట్ట, కిడ్స్ కాలేజ్ జంక్షన్, హన్మకొండ.